నా పేరు దీప మల్లారెడ్డి. ఫ్యామిలీ తోటి వచ్చాము దేవుని దర్శనం చేసుకోవడానికి. అన్ని తీర్థయాత్రలు తిరగాలంటే శ్రమతో ఉన్న పని, కాలంతో ఉన్న పని కాబట్టి ఇక్కడికి వచ్చి చూసినాక మంచిగా అనిపించింది. భక్తులు అందరూ చాలా దూరం పోయి శ్రమ కోర్చి ఎంతో దూరం పోయి ఇబ్బందులు పడే బదులు ఈ దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శించి దేవుని యొక్క కృప పొందగలరు. ఇది ఇంకా అభివృద్ధి చెంది ఇంకా పెద్దగా ఈ దేవాలయం అనేది ఎక్కువ మంది భక్తులు వచ్చి చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మణిలాల్ చౌహాన్. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినాము. కానీ ఇక్కడ అన్ని చూస్తే చాలా మంచి అనిపించింది. చాలా మంది ప్రతి జ్యోతిర్లింగంకి తిరగలేరు. వాళ్ళకు అన్ని ఇక్కడనే దర్శనం చేయగలరు. అన్ని అభిషేకం కూడా చేసినాము. వేరే జాగా పోతే చాలా కాస్ట్లీ ఉంటుంది. కానీ ఇక్కడ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అభిషేకం చేసినాము. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. చౌటుప్పల్లో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి గుడికి రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అంటే ఎక్కడెక్కడ దూరంగా వెళ్ళి చూడలేం కదా. 12 జ్యోతిర్లింగాలు ఒక్కటే దగ్గర చూడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గుడి లోపలికి రాగానే కూడా గోమాతని దర్శించుకోవడం, విఘ్నేశ్వరిని దర్శించుకోవడం అవన్నీ మాకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఒక గుడి ఒక అడుగు పెట్టగానే అంటే ఒక వైబ్, ఎక్కలేని వైబ్ వస్తుంది. ఇలా 12 జ్యోతిర్లింగాలు చూడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మనము ఉండిలో మనీ వేస్తాం కదా, అవి ఎక్కడ వెళ్తాయో అలాంటివి మనకు ఏం తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే వెనకాల అనాథాశ్రమం అనేది ఉంది. మానవ సేవే మాధవ సేవే అంటారు కదా, అలా ఇక్కడ మనీ అంటే ప్రజలందరూ ఇక్కడ వేసే మనీ మొత్తం అక్కడ అనాథాశ్రమంకి చెందుతున్నాయి. మళ్ళీ ఇక్కడ అభిషేకము అంటే మన చేతుల మీదుగా అభిషేకం చేయడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ అలాంటి అదృష్టం రాదు. అలాంటి అదృష్టం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మేము ఇక్కడ ఇన్స్టాలో చూసినాం, రీల్ చూసి ఇక్కడ రావడం జరిగింది. 12 లింగాలను కూడా దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ గోశాల కూడా ఉంది. చాలా మంచి అద్భుతంగా ఉన్నాయి లింగాలు కూడా. అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. శివుని అభిషేకాలు కూడా ఉన్నాయి. ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. అందరూ వచ్చి ఇక్కడ శివుని దర్శించుకోవడం మంచిగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఇప్పుడు శ్వేత, నేను కుల్సుపూర్ ఎస్ఐని. అమ్మ నాన్న అనాథాశ్రమం ఉంటుంది కదా, నేను విజిట్ చేశాను. ఈరోజు నా బర్త్డే. తర్వాత బయటికి వస్తుంటే ఇక్కడ టెంపుల్ ఉందని మాకు తెలిసింది. టెంపుల్ కి రాగానే చూస్తే ఇక్కడ కొత్త ప్రత్యేకత ఏంటంటే జ్యోతిర్లింగాలు 12 అంటే మనము మన ఇండియాలో డిఫరెంట్ ఒక స్టేట్ లో మనకు ఉంటాయి. కానీ మనం ఒకటే ప్లేస్ లో మనం ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను చూడొచ్చు. అదే విధంగా ముందు రాగానే మనకు గణపతి గాని జ్యోతిర్లింగాలు ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు. సరే బయటికి రాగానే చూస్తే ఒక గోశాల ఉంది. అక్కడ కూడా మనకు ఆవులు ఉన్నాయి. దాంట్లో మంచి మనకు మస్కిటో నుంచి కూడా అంటే మెయిన్ అది చూస్తున్నా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి వాటికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు. ఇంకా బయటికి రాగానే మొత్తం జ్యోతిర్లింగాలకు అభిషేకం అండి. ఇప్పుడు మనము డొనేట్ చేసిన నార్మల్ గా టెంపుల్స్ డొనేట్ చేస్తే అవి టెంపుల్స్ కి వెళ్తే ఎక్కడికి వెళ్తే మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏమైనా డొనేట్ చేసినా అవి కూడా మనకు అమ్మ నాన్న అనాథాశ్రమం ఉంది కదా అక్కడికే చెందుతాయి. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు ఆకులాన్ జే గౌడ్. శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి అనే టెంపుల్ మాకు వీడియో ద్వారా చూసినాం. మాకు మంచిగా అనిపించింది కాబట్టి ఈ టెంపుల్ చూడాలని ఈ రోజు వచ్చి ఒకే చోట 12 లింగాలు ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఎక్కడో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి వేరు రాష్ట్రాలకు పోలేము కాబట్టి ఇక్కడ అన్ని చూసుకోవడానికి అనుకూలంగా ఉన్న పుణ్యక్షేత్రం కాబట్టి ఈసారి మేము మా వార్షికోత్సవానికి 46వ వార్షికోత్సవానికి వచ్చినాం. ఇక్కడ మళ్ళీ గోశాల కూడా స్థాపితం చేయబడ్డది. వాటికి గడ్డి కూడా తినిపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము విరాళంగా ఇస్తే టెంపుల్ వాళ్ళు స్లిప్ కూడా ఇస్తారు. మంచిగా ఉంది టెంపుల్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. హాయ్ అండి, అందరికీ ఓం నమ శివాయ. నా పేరు కూర్మారావు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. ఇక్కడ ఈ పుణ్యలింగేశ్వర స్వామి చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా బాగుంది. జ్యోతిర్లింగాలు, ఈ 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవడం, ప్రతి రాష్ట్రానికి ప్రతి జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళి దగ్గరగా దర్శించుకునేటట్లుగా ఉంది. ఈ జ్యోతిర్లింగాలు ప్రతి దీనికి అభిషేకం చేయడం చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు చంద్రశేఖర్ అండి. మా వైఫ్ స్వాతి. నేను సెకండ్ టైం ఇది పుణ్యలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది. రాగానే వినాయకుడి దర్శనం, స్వామివారి పూజ, అభిషేకం చాలా చక్కగా చేశారండి. ఇక్కడ వస్తే మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ జ్యోతిర్లింగాలన్నింటినీ ఒకేసారి ఒకే దగ్గర దర్శించుకోవడం, అభిషేకం చేయడం, మన చేతులతో మన అభిషేకం చేయడం, అది మనం ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. అది ఆ పుణ్యం ఉంటే గానీ మనం ఈ క్షేత్రాన్ని దర్శించుకోలేము. అన్ని జ్యోతిర్లింగాన్ని ఒకేసారి మన చేతులతో అభిషేకం చేయలేము. మనం ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలంటే ఎక్కడికెక్కడికి వెళ్ళాలి. అన్ని జ్యోతిర్లింగాన్ని ఒకే దగ్గర అదృష్టం మనకి కలిగింది. దీన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఈ జ్యోతిర్లింగాలు ఉన్న విషయం మాకు తెలియదు. వాస్తవానికి మేము యూట్యూబ్ లో చూసి హైదరాబాద్ నుండి వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని లింగాలు అన్ని ఒక్క దగ్గర పెట్టి మా భక్తులకు మాకు చూపించినందుకు పుల్లి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లింగం ఉంటది. అది దర్శించుకోవాలంటే చాలా కష్టమైన విషయము. కానీ ఈడ ఈ అన్ని లింగాలు దర్శించుకొని భక్తి శ్రద్ధలతో మనకు ఈ సౌకర్యం చేసినటువంటి యాజమాన్యం గాని, ఇక్కడ ఉన్న భక్తులకు గాని మీరు చేసినటువంటి సేవలు విలువలు మేము అందరం భగవంతుని ప్రాప్తులకు కాగలమని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. చౌటుప్పల పట్టణ ప్రాంతంలో నూతనంగా పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం వెలిసిందని చుట్టుపక్కల వారు వచ్చి చెప్పడం ద్వారా మేము లక్కారం గ్రామం నుండి వచ్చి ఈ పుణ్యలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడం మహాభాగ్యం అనిపించింది. 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయడం గాని, వేరే దిక్కు వెళ్ళాలంటే డబ్బులతోటి కూడుకున్న పని, ఎక్కడ సాధారణ వ్యక్తి వెళ్ళలేడు కనుక అటువంటి తరుణంలో మన చౌటుప్పల పట్టణ ప్రాంతంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఎక్కడ వెళ్లాల్సిన పని లేదు. 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని ఇక్కడికి విచ్చేసిన వారు ఆ ఉండిలో వేసే డబ్బులు అనాథాశ్రమానికే చెందుతాయి. అనాథలకు ఒక పూట అన్నంగా మారుతుంది. అన్నదానం మహాభాగ్యం. ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించిన ఈ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నిరంతరం వర్ధిల్లుతూనే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. గోకారం గ్రామం నుంచి వచ్చాము. ఈ చౌటుప్పల్ పరిధిలో ఉన్న పుణ్యలింగేశ్వర స్వామి ఆలయము చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ గోశాల చాలా అద్భుతంగా ఉన్నది. మన టెంపుల్లో హుండీలో వేసే ప్రతి ఒక్క రూపాయి ఇక్కడ అనాథాశ్రమానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన అనాథాశ్రమానికి కూడా మనం కూడా వచ్చి మన వంతు మన సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమ శివాయ. నా పేరు అమృత. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ బాగుంటది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడము. ఒకసారి 12 లింగేశ్వరం చూడంగానే చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి వెళ్ళలేకపోతాం కదా, ఇక్కడ ఇండియా మొత్తం తిరిగి చూడాలనుకుంటే చూడలేకపోతాం కదా. ఒక హాఫ్ అన్ అవర్ నే అంతా చూడగలుగుతున్నాం. ఇక్కడ డిమాండ్ చేస్తారు కదా, ఒక్కొక్క టెంపుల్ కి వెళ్తే మాకు 50 వేయండి, 100 వేయండి అని చెప్తుంటారు. ఇక్కడ ఏ డిమాండ్స్ లేవు. మన ఇష్టంగా వచ్చి తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అభిషేకం కూడా చేసుకోవచ్చు. చెంబు తీసుకొని మనమే ఒక్కొక్క లింగానికి అభిషేకం చేసుకోవచ్చు అండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నమస్తే అండి. మేము గోకారం గ్రామం నుండి వచ్చినాము. ఇక్కడ గుడికి, ఇక్కడ చౌటుప్పల్లో ఈ క్షేత్రం దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇన్ని జ్యోతిర్లింగాలు మనం వెళ్ళలేము, చూడలేము ఎప్పటికీ కూడా. ఇంత తొందరగా మనం ఈ దర్శనం చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ పంతులు గాని, సెక్యూరిటీ గాని చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడం, బొట్టు పెట్టడం విధానము, మనం కూడా స్పెషల్ గా మనంతలో మనమే అభిషేకం చేయడము, అది చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు అక్కడ అవన్నీ తిరిగి వచ్చినంత ఫీలింగ్ అయితే కలుగుతుందండి. చాలా బాగుంది. ఇక్కడ చౌటుప్పల్ గ్రామంలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు చూసిన ఫీలింగ్ ఇక్కడ చూస్తే మాకు కలిగిందండి. చాలా మంచిగా ఉంది. ఇక్కడ అన్ని గురించి పంతులు మంచిగా వివరించారు. మాకు చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు నోముల నాగరాజు. మాది చిట్యాల మున్సిపాలిటీ, శివనేనిగూడెం. ఇంత ముందుకు ఒకసారి విజిట్ అయినాం. ఇక్కడ జ్యోతిర్లింగాలు అన్ని ప్రతి ఒక్క స్టేట్ లో ఉన్న లింగాలన్నీ దర్శించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మళ్ళీ ఒకసారి రావాలనుకున్నాము. మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీసారి రావడం జరిగింది. అందులో ఇక్కడ అభిషేక లింగాలకు అన్నిటికీ అభిషేకాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం
నమ శివాయ. మేము ఇక్కడ జ్యోతిర్లింగాలు చూద్దామని వచ్చినాం. మాకు చుట్టుపక్కల అందరు చెప్తే చూద్దామని వచ్చినాం. మేము అక్కడ వెళ్ళలేము, రామేశ్వరమే గాని అక్కడ వెళ్ళలేక ఇక్కడ వచ్చినాం. జ్యోతిర్లింగాలు చూసి లింగాలకు అభిషేకం చేసినాం. మాకు సంతోషం అనిపించింది. ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ఉండాలి మాకు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మా ఊరు లింగోజ్గూడెం. మాది ఇవాళ పెళ్లి రోజు కావటం వల్ల ఇద్దరు దంపతులం దేవుని దగ్గరికి వచ్చినాం. పుణ్యలింగేశ్వర కాడికి 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడో తిరిగేది కాకుండా మన చౌటుపల్లె ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు సత్యనారాయణ. మేము బుధాన్ పోచంపల్లి నుంచి వచ్చాము. ఇక్కడ మాకు దగ్గరనే పుణ్యలింగేశ్వర దేవస్థానం. ఇక్కడ మనకు దేశం మొత్తంలో ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనంత దూరం పోలేకున్నా కానీ ఇక్కడ అందుబాటులో ఉండి ఇక్కడ దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందులో ఇక్కడ ప్రతి ఒక్క లింగానికి మనం అభిషేకం చేసుకునే భాగ్యం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను అండి. కానీ నాలుగనే చాలా మటుకు ఇంకా ఇంత దూర ప్రదేశాల పోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శించుకొని అభిషేకాలు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు స్నేహ. వీళ్ళందరం మేము మా కుటుంబ సభ్యులం. మేము నల్గొండ నుంచి వచ్చినాము. మేము ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి రావడం ఎందుకంటే మా బాబు అన్నప్రసన్న చేయడానికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందని ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చినాము. ఈ రోజు మా అల్లుంది అన్నప్రసరణ ఉండే, సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చేసుకోవడం. ఎందుకంటే ఇక్కడ వెదర్ అంతా ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ మేము ఆశ్రమం కూడా వెళ్ళినాం. మేము వాళ్ళకి ప్రొవైడ్ కూడా చేసినాం ఫుడ్. మాకు వాళ్ళు ఫెసిలిటీ కూడా కల్పించారు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. థ్యాంక్ యూ మాకు ఇట్లా అవకాశాన్ని ఇచ్చినందుకు. ఓం నమ శివాయ. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. మా మేనల్లుడి అన్నప్రాసన కోసం ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటదనని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు మేము గంగాభిషేకం కూడా చేసినాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఈ రోజు మా అమ్మ నాన్న పెళ్లి రోజు సందర్భంగా రావడం జరిగింది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉండడం మనం బయటికి వెళ్ళి గుజరాత్ గాని, ఉత్తరప్రదేశ్ గాని, మహారాష్ట్ర గాని చూడలేము. అది ఇక్కడ చూడగలిగాము. జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు చూడగలిగినందుకు మాకు మంచిగా అనిపించింది. ఇంకోటి గోశాల ఇక్కడ బాగుంది. ఈ లింగాలకు గంగాభిషేకం చేయడం అది బాగుంది. దర్శించుకునేది గిట్ట మంచిగా ఉంది. సిస్టమేటిక్ ఇక్కడ చాలా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర నమః. నా పేరు సురేష్ రెడ్డి చామల. నేను ఈ టెంపుల్ గురించి మామూలుగా సోషల్ మీడియాలో చూసి ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు మా సాయి చరణ్ బర్త్డే రోజు ఇక్కడ టెంపుల్ లో గానీ ఒకటే దగ్గర మనకు 12 జ్యోతిర్లింగాలు దర్శనం జరుగుతుంది కావున ఇక్కడికి రావడం జరిగింది. మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం టైం తీసుకొని అన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ ఇక్కడ మనము ఒకటే దగ్గర 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడం జరిగింది. మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే మనం ఇక్కడ గోశాల అక్కడ చాలా బాగుంది. టెంపుల్ దగ్గర పుణ్యలింగేశ్వర స్వామి దగ్గర ఒకటే దగ్గర మనం 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ओम नमः शिवाय. हम यहाँ पे आए हैं पुण्यलिंगेश्वरम. तो हमारा प्रॉपर है, हम एमपी से है, और यहाँ पे हमको इतना पता नहीं था कि ये पुण्यलिंगेश्वर मंदिर है, ये पता था. पर अब यहाँ आने के बाद हमको एक नया रूप देखने को मिला कि यहाँ पे पूरा 12 ज्योतिर्लिंग देखने को. 12 ज्योतिर्लिंग हम वन टाइम तो देख नहीं सकते, पर यहाँ पे अपने यहाँ फर्स्ट टाइम हम देख रहे हैं. 12 ज्योतिर्लिंग देखने को मिलने के बाद भी हम यहाँ पे ये 12 ज्योतिर्लिंग यहाँ पे है. ये तो मंदिर है वन टाइम, अलग अलग मंदिर है, उसमें 12 ज्योतिर्लिंग है. हम पूरे ज्योतिर्लिंग का अपना जल अभिषेक किया है. बहुत अच्छा लगा हमको, क्योंकि हम वन टाइम तो नहीं कर पाते. यहाँ पे इतना अच्छा लगा कि हम खुश हो गए. खुश तो हो गए, फिर यह ऐसा नज़ारा कहीं देखने को भी नहीं मिलेगा. अच्छा मंदिर है. टेम्पल के बारे में तो बहुत सही है. ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः.
ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు ఉపేందర్. మా బాబు బర్త్డే సందర్భంగా ఈ రోజు ఇక్కడికి పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర చూడడం చాలా సంతోషంగా ఉంది మాకు. మనం జ్యోతిర్లింగాలు చూడాలంటే భారతదేశం మొత్తం ఒక్కొక్క రాష్ట్రం తిరగాల్సి ఉంటది. అవన్నీ లేకుండా ఇక్కడ మనం అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దర్శనానికి గానీ, పార్కింగ్ కానీ, అభిషేకాలకు కానీ ఎక్కడైనా టికెట్ లేదు. ఉచితంగా అన్ని జ్యోతిర్లింగాలకు మనం అభిషేకం చేయడం కూడా జరుగుతుంది. ఈ టెంపుల్ ని సందర్శించుకోవడం చాలా బాగుంది. శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి మేము రావడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర చూడడం ఇదే మొదటిసారి. 12 జ్యోతిర్లింగాలు తిరిగి వెళ్ళాలంటే వివిధ రాష్ట్రాలలో ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఒకే దగ్గర ఉన్నాయి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకి నీళ్లతో అభిషేకం చేయడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీ కలిగించారు. అన్ని లింగాలకు మేము అభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ అభిషేకానికి టికెట్ లేదు, అర్చనకు టికెట్ లేదు, కార్ పార్కింగ్ కూడా టికెట్ లేదు. ఎవరైనా రావచ్చు, వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పోవడానికి ఇబ్బంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైనా 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శనం చేసుకోవచ్చు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు హాసిని. మేము పెద్దకొండూరు గ్రామం నుంచి వచ్చాము. నాకు ఈ గుడి ఎట్లా తెలుసు అంటే ఇక్కడ అందరూ వస్తూ ఉంటారు కదా, అండ్ ఇక్కడ అట్లనే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే మనం వివిధ ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఒకే చోట్ల మనకి ఇవన్నీ దర్శించుకునే భాగ్యం కలిగింది. మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి చాలా బాగుంది. బొట్టు పెట్టే విధానం, ఈ గంధం, ఈ బొట్టు, కాళ్ళు కడుక్కునే దగ్గర, లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ గైడ్ చేస్తున్నారు ఎటు పోవాలి, ఏం చేయాలి అని. చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలని దర్శించుకున్నాము. అండ్ ఇక్కడ అట్లనే అభిషేకం చేసుకున్నాం. మేము అభిషేకం చేయాలి అంటే ఇన్ని లింగాలకి ఒకేసారి అభిషేకం చేయడం అయితే కుదరదు, కానీ ఇక్కడ చాలా బాగుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాను. నా పేరు శ్రీధర్. నేను ఉండేది బోడుపల్. నేను ఇన్స్టాలో చూసి వచ్చాను. చాలా నుంచి అనుకుంటున్నాను రావాలని. చాలా బాగుంది ఇక్కడ ప్రదేశం. ఇంకా డెవలప్మెంట్ అయితే చూడాలనుకుంటున్నాను. ఇక్కడ జ్యోతిర్లింగాలు 12 ఒకటే చుట్టడం చాలా అదృష్టము. వివిధ రాష్ట్రాలు, దేశాలు తిరగడం కంటే ఇక్కడ ఒకటే చోట 12 జ్యోతిర్లింగాలను దర్శించడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ నేను ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఇక్కడ రావాలి, ఇలాంటి ప్రదేశం చూసి హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. మా పేరు మమతా రాధాకృష్ణ. మేము షాద్నగర్ నుంచి వచ్చాం. పుణ్యలింగేశ్వర స్వామి చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఏంటంటే ఇక్కడ 12 స్టేట్స్ కి మనం వెళ్ళడానికి పాసిబుల్ కాదు కాబట్టి అన్ని లింగాలు ఇక్కడే ఉండడం అనేది అదొక గ్రేట్ విషయం. అది ఇంకొకటి ఎక్స్పెషల్లీ చెప్పడానికి అభిషేకం అనేది మనం ప్రతి ఒక్క లింగాల దగ్గర అభిషేకం చేయడానికి ఎక్కడ పాసిబుల్ కాదు. అది మనం ఏంటంటే మన చేతుల ద్వారా ఇక్కడ చేసుకోవడం అనేది చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు కృష్ణయ్య. మా ఫ్యామిలీతో ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ ఉన్న టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఉండడం మనకు చాలా మంచిది. ఈ టెంపుల్ ని దర్శనం చేసుకోవడము చాలా మాకు జన్మల కృతము. నేను శ్రీశైలము ప్లస్ రామేశ్వరం 2 వెళ్ళాను. సేమ్ యాజ్ టీజ్ గా అక్కడున్న జ్యోతిర్లింగాలే ఇక్కడ ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోలేకపోవడం వలన ఇక్కడ మనకు ఆ భాగ్యం కలిగింది. ఇక్కడ టెంపుల్ ప్లస్ 12 జ్యోతిర్లింగాలు, అభిషేకము, మళ్ళా కపిల గోశాల, మన స్వామి శంకర్ గురూజీ మనకు ఈ దర్శనం కల్పించడం చాలా మంచిది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు జ్యోతి. మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. మేము ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి గుడికి వచ్చాము. మేము గుడి చాలా అందంగా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు మనం చూడలేము ఎక్కడ కాబట్టి, సో ఇక్కడ చూడడానికి బాగుంది. మేము శ్రీశైలం చూసాము. శ్రీశైలంలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది ఇక్కడ కూడా. అలాగే 12 జ్యోతిర్లింగాలు చూడడం చాలా అదృష్టము. ఎక్కడికి వెళ్ళి చూడలేము కాబట్టి ఇక్కడికి వచ్చి చూడగలము. కపిల గోశాల ఉంది. అక్కడ గోశాల కూడా మన ఆవులకి మనం సేవ చేసుకోవచ్చు. అలాగే బయటకు వస్తే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, వాటికి మనం జలాభిషేకం చేసుకోవచ్చు. అండ్
అండ్ ఆ బయట ఆ వాతావరణం కూడా చాలా బాగుంటది, చాలా ప్రశాంతంగా ఉంది గుళ్ళో. ఇంకా మనకి వెనకాల అమ్మ అనాథ ఆశ్రమం ఉంది. మనం ఇక్కడ హొన్ని లేచి ప్రతి ఒక్క రూపాయి మనకి ఆ పిల్లలకి ఒక పూట మనం భోజనం పెట్టగలుగుతాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు సత్యనారాయణ అండి. ఈ టెంపుల్ దర్శించడానికి వచ్చాం. అద్భుతంగా ఉంది దర్శనం. ఫస్ట్ రాగానే బొట్టు పెట్టడం అది బాగుంది. అరుణాచలంలో నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో అంత పెద్దగా ఉన్నాడు ఇక్కడ. చాలా బాగుందండి, మంచి దర్శనం. తెలంగాణ ఫస్ట్ వినాయక స్వామి అవపడతాడు, తర్వాత జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగ 12 దర్శిస్తాం, స్వామివారి దర్శిస్తాం. చాలా బాగుంది, అసలు అద్భుతమైన దర్శనం. మాకు చాలా బాగా నచ్చింది. గుడి టెంపుల్ ఆహ్లాదకరం, చాలా బాగుంది. చూడంగానే ఏంటంటే ఎంతో దూరం మనం వెళ్ళలేం కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే ఆనందం వేరు. స్వయంగా మనం అభిషేకం చేయడం అంతా చాలా బాగుంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు పెండం ధనలక్ష్మి, మా హస్బెండ్ పేరు బాలరాజు. మేము చౌటుప్పల మండలం అంగిరెడ్డిగూడెం గ్రామం నుంచి వచ్చినాం. ఇంతకు ముందు 2 సార్లు కూడా వచ్చినాము. ఈ రోజు మంచిగా ఉంది, అక్షయ తృతీయ అని వచ్చినాము. 12 జ్యోతిర్లింగాలు ఒకే టైంలో ఒకేసారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనము 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి టైం తీసుకొని ఎంతో ఖర్చు పెట్టుకొని తిరగాలి. ఎంత తిరిగినా ఒకటో రెండో తిరిగిన ఇప్పటి వరకు ఇక్కడ ఈ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కు వచ్చినందుకు చాలా సంతోషం. ఒకేసారి దర్శనం చేసుకున్నాం. అందులో మాణిక్యాంబ దేవి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది. ఈ రోజు కుంకుమార్చన చేయించుకున్నాము. అనుకోకుండా వచ్చినందుకు మాకు అదృష్టం కలిగినందుకు నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నా. భక్తి భావం కలుగుతుంది ఇక్కడికి వస్తే. విశాలమైన ప్రాంగణము, స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం, అలాగే పెద్ద నంది, శ్రీశైలం పోయినంత అనుభూతి కలుగుతుంది ఈ నందిని చూసినందుకు. మళ్ళీ గణపతి, మంచి గణపతి ఉంది. గోశాల, ఆ గోమాతను సేవించుకోవచ్చు. మనం వచ్చినందుకు మనం కొంచెం టైం తీసుకొని ఓపికతోటి వస్తే మన మనస్సుకు ఎంతో తృప్తిగా భక్తి భావంతో ఉంటది. మన మనస్సులో ఏమన్నా బాధలు కోరికలు ఉంటే ఆ స్వామికి విన్నవించుకోవచ్చు. నాకు ఇంకా మంచి అనిపిస్తే ఎప్పుడు వస్తూనే ఉంటా. ఓం నమ శివాయ. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు మధు అండి. బుధాన్ పోచంపల్లి నుంచి వచ్చాము. పుణ్యలింగేశ్వర స్వామి రావడం జరిగింది. ఇక్కడ రావడం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం తెలిసిందంటే గొప్పగా 12 జ్యోతిర్లింగాలను మన భారతదేశం 12 రాష్ట్రాలు తిరగాల్సి ఉంటుంది. కానీ ఒకటే ప్లేస్ లో అన్ని లింగాలు మనం ఒకటే దగ్గర చూడడం, అంతమంది దైవాలను మనం ఒకసారి దర్శించుకోవడం జరిగింది. చాలా గొప్పగా అనిపించింది, చాలా బాగుంది. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మన శివలింగాలు గాని, ఇక్కడ టెంపుల్ వాతావరణం గాని, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చాలా చక్కగా, హ్యాపీగా, అద్భుతంగా, ఆనందంగా ఇక్కడ ఉంటే ఏదో ఒక మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీగా ఉన్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. రానున్న కాలంలో చాలా గొప్పగా ప్రసిద్ధి చెంది మన భారతదేశం మంచి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లుతుందని నేను భావిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మాది మంచాల మండలం. మా పాప బర్త్డే ఉంది ఈ రోజు. 12 జ్యోతిర్లింగాల దర్శనానికి వచ్చినాము. టెంపుల్ చాలా మంచిగా అనిపించింది. జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలంటే మన దేశంలో వివిధ రాష్ట్రాలు తిరగాలి, కానీ ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉన్న మనం దర్శనం చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా దర్శనానికి టోకెన్ తీసుకోవడము, అభిషేకానికి డబ్బులు తీసుకోవడం ఉంటది. ఇక్కడ అలాంటిది ఏది లేదు. అక్షయ తృతీయ ఈ రోజు డే ఇంకా సంతోషంగా అనిపించింది. ఈ రోజు మాకు కుంకుమార్చన కూడా చేసినారు. ఇక్కడ ఫ్రీగానే చేసినారు. అభిషేకం చేసినాము. చాలా సంతోషంగా అనిపించింది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు రాజశేఖర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చా. మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో చూశాను ఈ టెంపుల్. చూసిన తర్వాత ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను. అసలు అన్ని జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడం ఇక్కడ చాలా అనిపించింది. వేరే వేరే రాష్ట్రాలలో ఉన్న జ్యోతిర్లింగాలనే చూడగానే మంచిగా అనిపించింది. మెయింటెనెన్స్ బాగా అనిపించింది. గోశాల అయితే చాలా నీట్ గా ఉంది. మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసిన తర్వాత జ్యోతిర్లింగాలకి అభిషేకం చేయడము, మన చేతులారుగా మనం చేయడం అనేది మనకి చాలా మంచిగా అనిపించింది. టెంపుల్ గానీ, మెయింటెనెన్స్ గానీ, స్టాఫ్ గానీ చాలా అద్భుతంగా మనకి రెస్పాన్స్ అవుతున్నారు. అందరూ వచ్చి లైఫ్ లో ఒక్కసారిగానే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు తాళ్ళ మహేశ్వరి, రంగారెడ్డి జిల్లా నుండి వచ్చినాము. ప్రతి ఒక్క లింగాలను దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. రాగానే బొట్టు పెట్టే విధానం గాని, కాళ్ళు కడుకునే విధానం గాని, లోపల గోశాల, అయ్యగారులు చేసే అర్చనలు అన్ని మాకు చాలా ఆనందంగా అనిపించింది. గుడిలోకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవడం అంటే చిన్న విషయం కాదు. మేము ఇక్కడ దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అభిషేకం గాని చాలా మంచిగా అనిపించింది. వచ్చినందుకు మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మేమే కాకుండా ఇంకా నలుగురికి చెప్పేలా ఉంది ఈ క్షేత్రము. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బొట్టు బాగా పెట్టారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు నోతక్కి స్వర్ణకుమారి. పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. మాకు వచ్చి చాలా సంతోషంగా అనిపించింది. 12 జ్యోతిర్లింగాలకి దర్శనం చేసుకున్నాము. జయసిద్ధ గణపతి స్వామికి, శ్రీ మాణిక్యామ దేవికి దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా, చాలా ఆనందంగా అనిపించింది. ఎటువంటి లైన్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి టికెట్ లేకుండా చాలా సంతోషంగా చేసుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి గొప్ప విషయం ఏంటంటే అన్ని జ్యోతిర్లింగాలకి మన చేతితో మనమే చక్కగా అభిషేకాలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అది కూడా చాలా ఆనందం అనిపించింది. ఎటువంటి టికెట్లు లేవు. చాలా అదృష్టం అనుకోవాలి గుడికి వచ్చి ఇట్లా దర్శనం చేసుకున్నాం అంటే. అదే విధంగా ఇక్కడికి వస్తే అమ్మా నాన్నల ఆనందాశ్రమం కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలా ఆనందంగా అనిపించిందండి ఇక్కడికి రావడం వలన. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమ. నా పేరు శ్రీలక్ష్మి అండి. పుణ్యలింగేశ్వర స్వామి స్పెషల్ ఏంటంటే భారతదేశం మొత్తం తిరిగితే 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాం. కానీ ఇక్కడ అంటే 12 జ్యోతిర్లింగాలు అన్ని ఇక్కడే ఉన్నాయి. అభిషేకం గానీ ఏ టెంపుల్ కి వెళ్ళినా గానీ ఒక దగ్గర ఒక లింగాన్ని చేసుకుంటాం అంతే. ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసుకోవడం స్పెషల్ అనిపిస్తుంది. ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. పీస్ఫుల్ గా ఉంది. ఇంత మంచి టెంపుల్ ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. ఆ స్వామి ఈ రోజు మమ్మల్ని రప్పించుకున్నాడు. కానీ చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆ స్వామి ఆశీర్వాదాలని పొందండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు ఐషు. నేను అంకిరెడ్డిగూడెం నుంచి వచ్చాను. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాం మేము ఇక్కడ. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే దేశమంతా తిరగాలి. కానీ ఇక్కడ చౌటుపల్లి దగ్గర శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కాడ ఒకే దగ్గర దర్శించుకుంటాము. నా చిన్నతనంలో 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. మంచిగా దర్శనం చేసుకున్నాము. అభిషేకం కూడా చాలా బాగా చేసాము. కుంకుమార్చన కూడా చేసాం. మేము చాలా హ్యాపీగా ఉంది. అసలు అనుకోలేదు మేము ఇక్కడికి వస్తామని. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మాది ఇక్కడే చౌటుప్పలు. నా పేరు మోనిక. నేను ఇక్కడ రావడం చాలా బాగుంది. టెంపుల్ కూడా ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం గానీ, ఇక్కడ అర్చన గానీ, అభిషేకాలు గానీ అన్ని చాలా బాగున్నాయి. దేనికి ఫీ అనేది లేకుండా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. పీస్ఫుల్ గా ఉంది. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అలా కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంది. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. మా పేరు ప్రభాకర్ అండి. మేము కుంట్లూరు నుంచి వచ్చాం, హయత్ నగర్. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇన్స్టాల్లో చూడడం జరిగింది. చాలా బాగా అనిపించింది. అందుకే దర్శన భాగ్యం కోసం ఇంత దూరం రావడం జరిగింది. ఇక్కడ వాతావరణం గానీ ప్రశాంతత ఉంది. గోశాల విధానం గానీ చాలా బాగుంది. ఈ యొక్క కమిటీ మెంబర్లు గానీ ఈ యొక్క ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ప్రతిదానికి కూడా ఎటువంటి టికెట్ ఆశించకుండా చాలా చక్కగా చేస్తున్నారు. చాలా అనుభూతిగా అనిపిస్తుంది. మంచి వాతావరణంలో ఉంది టెంపుల్. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే భారతదేశం మొత్తం తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడికి వస్తే ఒకటే చోట దర్శన భాగ్యం మాకు కలగడం వల్ల చాలా ఆనందంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు భానుచందర్. మేము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎక్కడ లేనటువంటి విధంగా ఈ రోజు 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ దేవాలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం అభిషేకం అనేది ఎక్కడ చేయించుకోవాలన్నా, ఏ జ్యోతిర్లింగం దర్శించుకున్నా మరి అభిషేకానికి సపరేట్ గా టికెట్ తీసుకొని లైన్ లో వెయిట్ చేసి మరి అక్కడ అభిషేకం చేయాల్సి వస్తుంటది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి టికెట్ గానీ ఏం లేకుండా ఈ 12 జ్యోతిర్లింగాలకు ఒకటే దగ్గర అభిషేకం చేయడానికి మనకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ దేవాలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చౌటుప్పల్ నుంచి ఫ్యామిలీతో సహా వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక మాకు చాలా బాగుంది. లింగాలు గిట్లా అన్ని బాగున్నాయి. మాకు అంతా మంచిగా అనిపిస్తుంది. 12 జ్యోతిర్లింగాలు తిరగాలంటే భారతదేశం మొత్తం తిరగాలి. ఇక్కడికి వస్తే అన్ని లింగాలు దర్శించుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంది. ఆరహ మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మేము 12 లింగాల దర్శనం చేసుకోవడానికి వచ్చాము. నా పేరు శిరీష. చోటుప్పల్లో ఉంటాం మేము. యూట్యూబ్ లో అట్లా మేము చూసి ఇక్కడికి వచ్చాము. కుంకుమార్చన అన్ని ఇక్కడ చాలా మంచిగా చేస్తున్నారు. దేనికి కూడా టికెట్ అనేది లేదు. 12 లింగాలకు కూడా మనం దగ్గరుండి అభిషేకం చేయొచ్చు. ఇక్కడ చాలా మంచిగా ఉంది. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. గోశాల అన్ని ఉన్నాయి. ఇక్కడికి వస్తే మనం అన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఇంట్లోకి రాగానే ఏదో ఒక మనశ్శాంతి అనిపిస్తున్నది. మాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది ఈ దర్శనం. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే అటు ఇటు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ చోటుప్పల్లో పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం ఉన్నది. ఇక్కడికి వస్తే మనకి 12 జ్యోతిర్లింగాల దర్శనం అవుతుంది. చాలా బాగుంది ఇక్కడ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం హరహర మహాదేవ శంభో శంకర. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఇక్కడ ఉందని తెలిసి మాకు కొన్ని రోజుల క్రితం తెలిసింది. మేము ఇక్కడ వెళ్తూ వచ్చాము. రాగానే మాకు అసలు ఆ పార్కింగ్ లో రాగానే చూస్తుంటేనే మాకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, దేవుణ్ణి మనం దగ్గర నుంచి దర్శించుకునే అంత వెసులుబాటు రావడం మామూలు విషయం కాదు. అసలు యాక్చువల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం జేబుల నుంచి ₹1 తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదైతే ఉన్నామో, మన దేవునికి ఏదైతే సేవ చేయాలనుకుంటామో, లేకుండా మనము జలాభిషేకం చేయడానికి కూడా చాలా మంచి వెసులుబాటు ఉంది మనకి ఇక్కడ. ఇంత ఎండలో కూడా చలవ పందిల కింద మనం పోతుంటే మన కాళ్ళు కాలడం కానీ అలాంటిది ఏమీ లేదు. ఆ దేవుని దర్శించుకుంటే అసలు ఆ అనుభూతి వేరేగా ఉంది. యాక్చువల్ గా మేము మరి రావాలని కోరుకుంటాము. భక్తులందరూ కూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చాలా బాగుంది అసలు. యాక్చువల్ గా మేము అందరం కూడా ఈ రోజు చాలా అంటే సోమవారం రావడము, ఈ రోజు అక్షయ తృతీయ కావడము, కుంకుమార్చన చేయించుకోవడం, మాకు దేవుడే పిలిచినట్టుగా మేము అలా వెళ్తుంటే మీరు కుంకుమార్చన టైం అవుతుంది రండి మీరు అనగానే మేము అక్కడికి అరే అది ఏంటి మమ్మల్ని ఎట్లా పిలిచారండి, మేము అసలు ఎక్కడికి వెళ్ళేటోళ్ళము, అసలు ఇక్కడ ఆలోచన రావడం అనేది కూడా మాకు అసలు అంటే ఒక ఇక్కడ వస్తుంటేనే చూసినట్టు పిలిచినట్టు దేవుడు పిలిచినట్టు చాలా బాగుందండి. మీ సేవ అసలు ఎప్పటికీ ఇది నిలిచిపోతుంది. అంత బాగుంటది. దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. ఈ దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే చాలా టైం పడుతుంది. వ్యయ ప్రయాసాలు కోర్చిపోవాల్సి వస్తుంది. మనకు అది అలాంటిది లేకుండా ఎంతో సులభంగా మనం ఒక అర్ధ గంటలోనే మనం అన్ని దేవుళ్ళని అంతే అనుభూతితో దర్శించుకోవచ్చు. మీరందరూ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రావాలి, చూసుకోవాలి, దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నేను శ్రీ ఇంద్రాల రమేష్ గౌడు నాగోలు గ్రామం నుండి వచ్చాను. ఈ రోజు వాస్తవంగా వేరే చోటు పోదాం అనుకున్న వాళ్ళము మధ్యదారులు వచ్చిన తర్వాత మా స్నేహితుడు ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి గుడి కట్టించారంట కొత్తగా, పోయి చూద్దామని చెప్తే మేము ముగ్గురం కలిసి ఈ దేవుడి దర్శనానికి వచ్చాము. ఆ దేవుడి దర్శనం చేసుకున్నాము. జ్యోతిర్లింగాలందరికీ అభిషేకం చేశాము. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఈ అభివృద్ధిగా ఎవరో దాత తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఈ దినదినాభివృద్ధి చెందాలి. డబ్బులున్న ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేసి గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
ఓం పుణ్యలింగేశ్వరాయ స్వామి నమః. సొరపల్లి గ్రామం నుంచి వచ్చినాం ఇక్కడికి. ఇక్కడ గుడి ఉన్నట్టు మేము ఫేస్బుక్ లో చూసినాం. ఫేస్బుక్ లో చూసి మేము ఇక్కడ లింగేశ్వర స్వామిని దర్శించుకోవాలని వచ్చినాం ఇక్కడికి. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు మనకి ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాయి. మనం ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో పోయి మన రిస్క్ తీసుకొని పోలేని పరిస్థితులు ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి మనకు అనుకూలంగా ప్రతి ఒక్కటి, ఇక్కడ టికెట్ లేదు, ఒక దర్శనానికి ఒక ఇబ్బంది లేదు, మామూలుగా రావచ్చు, సింపుల్ గా దర్శనం చేసుకోవచ్చు. ఎవరి ఇబ్బంది అనేది ఇక్కడ లేదు. దర్శనం బాగుంది. గోశాలలు కానీ ఇక్కడ టెంపుల్లో స్పెషల్ గా ఉంది. ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా మంచిగా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు శ్రీవేణి. నేను హైదరాబాద్ భాగ్యలత నుండి వచ్చిన. ఫస్ట్ నేను ఇన్స్టాలో చూసి మొదటిసారి రావడం జరిగింది. మళ్ళీ నాకు ఇక్కడ వాతావరణం చాలా నచ్చింది. శివలింగం కాడ దర్శనం చాలా నచ్చింది. మనం ఎంట్రీ కాగానే బొట్టు పెట్టడము, తర్వాత కాళ్ళు కడుక్కోవడం ఇంకా నచ్చింది. ఎక్కడికి పోయినా ఇట్లాంటి ఇంతవరకు నేను చూడలేదు. అలా అని నేను సెకండ్ టైం మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చిన. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ వచ్చిన. మళ్ళీ 12 జ్యోతిర్లింగాలు మనం దర్శించుకోవాలంటే మనకు సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఒకేసారి చూడలేము. పోవాలంటే మనకు అనుకూలంగా టైము సమయము ఉండదు. కాబట్టి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే టైములా దర్శించుకోవడానికి చాలా బాగుంది. మళ్ళా జలాభిషేకము ఇక్కడ ఇది బాగున్నది. మళ్ళా గోశాల బాగుంది ఇక్కడ. మళ్ళా ఇవాళ మేము కుంకుమార్చన చేయించుకున్నాము. ఆడ కుంకుమార్చన కాడ టికెట్ గానీ ఏది లేదు. ఎక్కడ దర్శించుకున్నా కూడా ఏ పంతులు గానీ ఎక్కడైనా నువ్వు డబ్బులు ఇయ్యి, నువ్వు డబ్బులు తీసుకుంటారు ఇది అనే డిమాండ్ ఒకటి లేదు. ఇడ మనకు నచ్చింది చేయడం, మనము మొక్కడము పోయినా మీరు ఎట్లా పోతురు అనేది లేదు. అదొకటి బాగా నచ్చింది నాకు. మెయింటెనెన్స్ చాలా బాగుంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది రెండోసారి నేను రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. బొట్టు పెట్టడం, కాలు కడుక్కోవటం, గోశాల ఇట్లా అన్నీ బాగున్నాయి. ఇవాళ స్పెషల్గా కుంకుమార్చన కూడా చేసుకున్నాం. మంచిగా అనిపించింది. వస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. మేము ఇది ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి. యూట్యూబ్ లో చూసి వచ్చాము. మేము హైకోర్టు కాలనీ వనస్థలిపురం నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి. మంచిగా ఉంది ఇక్కడ ప్రత్యేకత. ఈ రోజు అక్షయ తృతీయ కాబట్టి మాకు కుంకుమార్చన కూడా బాగా చేసారు. అంతా మంచిగా అనిపించింది. ఇక్కడ నీట్నెస్ గానీ మెయింటెనెన్స్ గానీ చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచిగా, అసలు ఇంత ప్రశాంతత. ఇదే ఫస్ట్ టైం. ఇంకా మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు వెంకటరమణ. ఇక్కడ పుణ్యలింగేశ్వర టెంపుల్ ఉందనేది మేము ఇన్స్టాలో చూసి వచ్చాము. రాగానే ఇక్కడ వచ్చినాక ముందు దర్శనంలో బాగుంది. ఇక్కడ లోపల వచ్చినాక 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది. పంతులు కానీ ఇక్కడ కేర్ బాగా తీసుకుంటున్నారు, దగ్గరుండి చేస్తున్నారు. 12 శివలింగాలకు మేము ప్రత్యేకంగా అభిషేకం చేయించాము. మాకు చాలా మంచిగా అనిపించింది. ఇలానే మంచిగా అనిపించి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు రజిత. వనస్థలిపురం నుంచి వచ్చాను. ఇక్కడ ఇన్స్టాలా ప్లస్ మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాము. ఈ రోజు కుదిరింది. ప్లస్ మేము రావడంతో ఇంట్రెస్ట్. బొట్టు పెట్టడం చాలా ఉంది. అయ్యగారు కాళ్ళు కడుక్కునే విధానం చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలను చూసాము. చాలా బాగుంది. ఎక్కడ ఏమి ఇబ్బంది మాకు కలగలేదు. చాలా బాగుంది. మళ్ళీ కుంకుమార్చన చేసాము ఈ రోజు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ 12 లింగాలకు మేము అభిషేకం చేశాము ప్రత్యేకంగా. చాలా మంచిగా అనిపించింది. ఈ 12 లింగాలు చూడాలంటే ఎక్కడెక్కడనో వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఒకే రోజు కొంత సమయంలోనే మాకు 12 జ్యోతిర్లింగాల దర్శనం అయ్యింది. చాలా బాగుంది. మెయింటెనెన్స్ కానీ, నీట్నెస్ కానీ, ప్లస్ చూసే విధానం, చేసే విధానం చాలా బాగా నచ్చింది. చాలా మంచి ఇంకా డెవలప్ అయ్యి మంచిగా చేసుకోవాలనుకుంటున్నాము. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు నవీన్. నేను ఎన్టీఆర్ నార్కెల్ వచ్చాను. ఇంతకుముందు 2 times కూడా వచ్చాము మేము ఇక్కడ. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా బాగుంది. ఇక్కడ పంతుల రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మనం జ్యోతిర్లింగాలు తిరగాలంటే భారతదేశం మొత్తం తిరగాలి. ఈ చౌటుప్పల్లో మొత్తం ఒకటే దగ్గర ఉన్నాయి జ్యోతిర్లింగాలు. ఇక్కడ అభిషేకం కూడా చాలా మంచిగా జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు వచ్చి జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయము. మేము ఆర్టీసీ కాలనీలో ఉంటాం. నా పేరు హారిక. 12 జ్యోతిర్లింగాలు దర్శనం ఇక్కడ చాలా బాగుంది. ఎక్కడ పోయినా ఇలాంటి సౌకర్యం ఇలా ఉండదు. ఇక్కడ చాలా బాగుంది. ఎలాంటి మనీ కట్టాలి, మనీ పే చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది ఇక్కడ. అందరు రావచ్చు, ఇక్కడ బాగుంటది. 12 జ్యోతిర్లింగాల అభిషేకాలు ఇక్కడ జరుగుతాయి. ఎక్కడ జరగవు కాబట్టి ఇక్కడ బాగుంటది. అందరు ఇక్కడ రావచ్చు, చాలా బాగుంటది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఈ 12 జ్యోతిర్లింగాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తే అబ్బా ఇంత పెద్ద ప్లేస్ లో ఇలాంటి ఆలోచన రావడం ఒక గొప్ప వరం లాంటిది అనిపించింది. 40+ ఉన్న వాళ్ళు, 50+ ఉన్న వాళ్ళు కాశీ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఆ కాశీ వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. రామేశ్వరం కావచ్చు, త్రయంబకేశ్వరం కావచ్చు, ఇంకేవైనా పుణ్యక్షేత్రాలు చూడాలంటే ఫస్ట్ డబ్బుతో ఖర్చు. కాబట్టి ఇలాంటి ప్లేస్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా చూడాలనుకుంటే ఈ చౌటుప్పల్లో ఉన్న 12 జ్యోతిర్లింగాలకు వచ్చి డైరెక్ట్ గా స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. సపోజ్ శ్రీశైలం వెళ్ళాం అనుకోండి, స్పర్శ దర్శనం చేసుకోవాలంటే 1116 ఇవ్వాలి. అదే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క లింగాన్ని మనం స్వయంగా తగిలి ఆ అనుభూతిని మనం పొందవచ్చు. మనకు తోచిన సహాయం చేసి ఈ అభివృద్ధికి కృషి చేయగలరని కోరుతున్నాను. హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మరి మేము ఈ రోజు టెంపుల్ కి రావడం జరిగింది. చాలా బాగుంది. మేము మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వచ్చాము. అంకిరెడ్డిగూడెం గ్రామం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని ఈ పరిసరాలు ఈ వెదర్ ఎంతో ఆకట్టుకుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో భక్తితో మేము దర్శనం చేసుకోవడం జరిగింది. మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మరి అందరూ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే మరి భారతదేశం మొత్తం తిరగాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి రావడం వల్ల ఒకే టెంపుల్లో ఇవన్నీ మేము దర్శించుకోవడం జరిగింది. ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. నా పేరు అక్షయ. నేను హైదరాబాద్ లో ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ టెంపుల్ వాతావరణం చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. మనం 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే మన భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు తిరగాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మన పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానంలో 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర మనకి దర్శింపబడుతుంది. ఈ దేవస్థానం వాతావరణం మరియు ఇక్కడ ఉండే ప్రదేశాలను చూస్తే మనసు తృప్తిగా అనిపించింది. ఇంకా చాలా సేపు ఉండాలని అనిపించింది. నా చిన్నతనంలో ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ దర్శనాన్ని భాగ్యం కలిగించిన శ్రీ శంకర గురువు గారికి నా ధన్యవాదాలు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మా పేరు వచ్చేసి బాతరాజ్ మహేష్. మాది విలేజ్ వచ్చేసి స్వామివారి లింగోటం, మండలం చౌటుప్పల్. ఇక్కడికి రావడం ఏందనగా మా మ్యారేజ్ డే. ఒకే చోట 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం అనేది చాలా మంచి తృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో మొత్తం ఎక్కడ తిరిగినా గానీ ఒకే దగ్గర ఈ 12 జ్యోతిర్లింగాలు ఉండడం మా అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక లింగమే ఉంటారు. ఒకే దగ్గర అభిషేకాలు కూడా 12 జ్యోతిర్లింగాలకు ఒకేసారి కూడా చేసుకోవడం అనేది మన భారతదేశంలో ఎక్కడ లేని లింగాలను ఇక్కడ నిర్ణయించినందుకు నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఎలాంటి దర్శనం టికెట్ లేదు, జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయించడం టికెట్ లేదు. ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా దర్శించుకోవడం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమ. నా పేరు జయప్రకాష్, తపాక నుంచి వచ్చాను. సంస్థ నారాయణపూర్ మండలం చౌటుప్పల పట్టణంలో టెంపుల్ ఉందని తెలుసుకొని చూడడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం కూడా చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు కూడా ఒకే దగ్గర ఉండడం, దర్శించుకోవడం చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ అభిషేకాలు కూడా ఇప్పుడు వచ్చేసి 12 జ్యోతిర్లింగాలకు ఒకే దగ్గర చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. 12 జ్యోతిర్లింగాలు చూడాలంటే భారతదేశం మొత్తం కూడా తిరిగి రావాల్సి వస్తుంది, కానీ ఒకే దగ్గర ఇక్కడ ఉండడం చూడడం చాలా బాగుంది. అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు శ్వేత. మేము చందనగర్ నుంచి వచ్చాము. ఈ టెంపుల్ గురించి డైలీ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చూస్తున్నాము. ఎలా ఉంటుందో అని రావాలి అనుకున్నాం. ఏదో ఒక సమయం దొరకకపోవడం వల్ల రాలేదు చాలా రోజుల నుండి. ఈ రోజు ఆ దేవుడు ఇక్కడికి రప్పించాడు. కానీ చాలా బాగుంది. 8 రాష్ట్రాలలో ఉండే ఈ జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ లో చాలా బాగా అనిపించాయి. మంచిగా రిసీవ్ చేసుకోవడం, ప్లస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనీతో కూడుకుంది. టికెట్ గానీ అర్చన గానీ ఉంది, కానీ ఇక్కడ అటువంటి ఖర్చుతోటి పని లేకుండా ప్రశాంతతో కలిసి చాలా బాగుంది. అందరూ వచ్చి ఒకసారి చూసుకోవాలని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ తోటి వచ్చాను, చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలకి ఏ టెంపుల్ కి వెళ్ళినా మనకి అభిషేకం అనేది చేయించరు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ తీసుకొని ఇక్కడ మీరు వెళ్ళి ఒక్కొక్క శివుడికి అభిషేకం చేయించండి అని ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. వెంకటేశ్వర్లు శాంత, ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కాడ మనకు 12 జ్యోతిర్లింగాలు పెట్టారు. సోమనాథ జ్యోతిర్లింగం 1, శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం 2, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం 3, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 4, శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం 5, శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం 6, శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం, శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము, శ్రీ కేదార్నాథ జ్యోతిర్లింగము, శ్రీ విఘ్నేశ్వర జ్యోతిర్లింగము. 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ పెట్టడం వలన ఎక్కడెక్కడికో పోయి చూడలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ మంచిగా చూడటానికి అవకాశం ఉంది. భక్తులు అందరూ కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడ కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి అన్ని కూడా మీరు అందరు చూడాలి, చూసి మీరు ఆనందించాలని మా మనవి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. తుర్కపల్లి గ్రామం పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం రావడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఉంది. ఈ రాగానే విజిట్ చేసుకోవడం, అర్చనలు చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. దేవాలయం మనం 12 జ్యోతిర్లింగాలు ఈ గుళ్ళకి ఎంట్రీ కాగానే అదొక అద్భుతం చెప్పడం. అది ఆటోమేటిక్ గా మీరు కూడా వచ్చి ఫేస్ చేసి తెలుస్తుంది. అంతేకాకుండా ఎంతో మంచిగా విజిట్ చేసుకుంటారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, స్వయంగా మనం అభిషేకం చేస్తున్నాం. కానీ ఎంతో అద్భుతంగా ఉంది. ఇట్లాంటి ప్రతి ఒక్కరు వచ్చి ఈ గుడి కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. గుడి కోసం కూడా ప్రతి ఒక్కరు తన వంతు సాయం చేస్తే మనదంటూ ఒక చేతి ఉంటుంది. ఇట్లాంటి గుడి నిర్మిస్తున్న ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.